శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఫాల్గుణ శుక్ల పౌర్ణమి, లక్ష్మీ జయంతి. ఈరోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో, సేవిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారిది ఒక చిన్న శ్లోకం ఉన్నది. ఓం మహాలక్ష్మి నమస్తుభ్యం, నమస్తుభ్యం సురేశ్వరి, హరిప్రియే నమస్తుభ్యం, నమస్తుభ్యం దయానిధే అంటూ కొలిస్తే అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారు. ఇంకా అమ్మవారిని మారేడు దళాలతో కానీ, లేక మారేడు దళాలతో అర్చించిన, లేక పంచామృతాలతో స్నానం చేయించిన, ఎవరి శక్తి కొద్దీ వారు పూజిస్తే, అర్చిస్తే సకల శుభాలు కలిగిస్తారు. అమ్మవారిని అష్టలక్ష్మి స్తోత్రంతో కానీ, శ్రీ సూక్తంతో కానీ, లేక కనకధార వంటి స్తోత్రంతో కానీ స్తుతించిన సకల శుభాలు కలుగుతాయి. ఒక చిన్న పాటతో పూజించవచ్చు. ఇలా: సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగా, పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిండుగా కరముల బంగారు గాజులు, ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు, గలగలగలమని సవ్వడి చేయగ, సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్తజనులకు కల్పవల్లి, కమలాసనవై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, జనకరాజుని ముద్దుల కొమరిత, రవికుల సోముని రమణీమణివై, సాధు సజ్జనుల పూజలందుకొన, శుభములని చెడి దీవెనలీయగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అంటూ ఇలా గనక అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారు. ఇంకా ఈరోజు విశేషంగా అమ్మవారిని ఓం క్షీరసాగర కన్యకాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః అంటూ ధ్యానిస్తే చక్కటి శుభాలు కలుగుతాయి. శీఘ్రముగా ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు.